అందరికీ నమస్కారం. ఈరోజు మన చర్చంతా సీనియర్ లెవెల్ క్లౌడ్ ఇంజనీరింగ్ గురించే. అసలు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎలా డిజైన్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు, మరి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ట్రబుల్ షూట్ చేస్తారో వీటన్నింటినీ వివరంగా చూద్దాం. సరే, మనం ముందుగా క్లౌడ్ నెట్వర్కింగ్ యొక్క ప్రాథమిక సూత్రాలతో మొదలుపెడదాం. ఆ తరువాత పెద్ద ఎత్తున ఎన్విరాన్మెంట్స్ని ఎలా కనెక్ట్ చేయాలో చూస్తాం. ఇక డేటా, ఐడెంటిటీ సెక్యూరిటీ, మానిటరింగ్, ఫైనల్గా రియల్ వరల్డ్లో వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్, క్లౌడ్ నెట్వర్కింగ్. చెప్పాలంటే పునాది ఇక్కడే పడుతుంది. మన వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్కి కొన్ని ఫౌండేషనల్ సెక్యూరిటీ లేయర్స్ ఉంటాయి. అసలు మన సిస్టమ్ లోపలికి బయటకు వెళ్లే ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేస్తారో చూద్దాం. సెక్యూరిటీ గ్రూప్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మన సర్వర్కి ఒక పర్సనల్ బౌన్సర్ లాంటిదన్నమాట. ఒక ఇన్స్టెన్స్కి ఇదొక స్టేట్ఫుల్ ఫైర్ వాల్గా పనిచేస్తుంది. మనం పెట్టిన రూల్స్ బట్టి ఏ ట్రాఫిక్ లోపలికి రావాలి, ఏది రాకూడదు అని ఇదే డిసైడ్ చేస్తుంది. అయితే సెక్యూరిటీ గ్రూప్కి, నెట్వర్క్ ఏసీఎల్కి మధ్యున్న తేడా ఏంటి? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సెక్యూరిటీ గ్రూప్ అనేది స్టేట్ఫుల్, అంటే ఇన్బౌండ్ ట్రాఫిక్ను మనం అనుమతిస్తే దానికి సంబంధించిన రిటర్న్ ట్రాఫిక్, అదేనండి అవుట్బౌండ్ ట్రాఫిక్, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ నెట్వర్క్ ఏసీఎల్లు అలా కాదు. అవి స్టేట్లెస్, అంటే లోపలికి రావడానికి, బయటికి వెళ్లడానికి రెండింటికి మనం విడివిడిగా రూల్స్ రాయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, సెక్యూరిటీ గ్రూప్ ఇన్స్టాన్స్ లెవెల్లో పనిచేస్తే ఏసీఎల్ మొత్తం సబ్నెట్ లెవెల్లో పనిచేస్తుంది. మరిప్పుడు ఒక ప్రశ్న. ఏదైనా ఒక హానికరమైన ఐపీ అడ్రస్ నుండి మన నెట్వర్క్ని కాపాడుకోవాలి, దాన్ని పూర్తిగా బ్లాక్ చేయాలి. అప్పుడు ఏం వాడాలి? ఇది చాలా కీలకమైన ఆపరేషనల్ క్వశ్చన్. దానికి సమాధానమే నెట్వర్క్ ఏసీఎల్. ఇది సబ్నెట్ లెవెల్లో మన మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీనిలో మనం డినై రూల్స్ కూడా పెట్టొచ్చు, కాబట్టి ఆ చెడు ట్రాఫిక్ మన ఇన్స్టాన్స్ వరకు చేరకముందే గేట్ దగ్గరే ఆపేయొచ్చనమాట. ఓకే, నెట్వర్క్ బేసిక్స్ చూసాం కదా. ఇప్పుడు మన ఎన్వైరన్మెంట్స్ పెరుగుతున్నప్పుడు, అంటే సింపుల్గా 2-3 సర్వర్ల నుండి పెద్ద మల్టీ అకౌంట్ సెటప్కి వెళ్ళినప్పుడు వాటిని ఒకదానికొకటి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇది చాలా పెద్ద ఛాలెంజ్. సో ఇక్కడ మనకు 2 ముఖ్యమైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: వర్చువల్ ప్రైవేట్ గేట్వే అంటే వీపీజీ మరియు ట్రాన్సిట్ గేట్వే. సింపుల్గా చెప్పాలంటే మీది చిన్న ఎన్విరాన్మెంట్ 1-2 వీపీసీల్ని కనెక్ట్ చేయాలనుకుంటే వీపీజీ సరిపోతుంది. ఇది ఒక పాయింట్ టు పాయింట్ కనెక్షన్ లాంటిది. కానీ మీ దగ్గర చాలా వీపీసీలున్నాయి, మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, అప్పుడు ట్రాన్సిట్ గేట్వే అనేది ఒక సెంట్రల్ హబ్ లాగా పనిచేస్తుంది. ఇది పెద్ద కాంప్లెక్స్ ఆర్కిటెక్చర్ల కోసం డిజైన్ చేయబడింది. సో సరైన పనికి సరైన టూల్ ఎంచుకోవడం చాలా ముఖ్యం. మన నెట్వర్క్ని కనెక్ట్ చేశాం, బాగుంది. కానీ ఇప్పుడు మన దృష్టి పెట్టాల్సింది అసలైన దానిమీద. అదే మన డేటా. మన సిస్టమ్ లోపల ఉన్న డేటాని, దాన్ని యాక్సెస్ చేసే ఐడెంటిటీలని ఎలా కాపాడుకోవాలి? ఇవి మనకు అత్యంత విలువైన ఆస్తులు. ఉదాహరణకి అజ్యూర్ స్టోరేజ్ సెక్యూరిటీని తీసుకుంటే కొన్ని రూల్స్ తప్పనిసరిగా పాటించాలి. మొట్టమొదటిది, అన్ని రకాల పబ్లిక్ యాక్సెస్ని డిజేబుల్ చేయాలి. ఇది నాన్ నెగోషియబుల్. ఆ తర్వాత డేటాని యాక్సెస్ చేయాలంటే కేవలం ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ద్వారానే చేయాలి. ఇంకా టెంపరరీ కంట్రోల్ కోసం ఎస్ఏఎస్ కీస్ వాడాలి. అలాగే ప్రతి యాక్సెస్ని మానిటర్ చెయ్యడానికే ఆడిటింగ్ ఎనేబుల్ చెయ్యాలి. ఇది ఒక మల్టీ లేయర్డ్ సెక్యూరిటీ అప్రోచ్ అన్నమాట. అయితే ఈ ఐడెంటిటీ సెక్యూరిటీ ఫీచర్లు కొన్ని ఉచితంగా రావు. ఉదాహరణకి అజ్యూర్ ఎంట్రా ఐడి P1 లైసెన్స్ కావాలంటే ప్రతి యూజర్కి నెలకు $6 వరకు ఖర్చవుతుంది. మరికొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు కావాలంటే P2 లైసెన్స్కి అప్గ్రేడ్ అవ్వాలి. దీనికి ఇంకో $3 అదనం, అంటే నెలకు $9. దీనిలో చాలా పవర్ఫుల్ సెక్యూరిటీ కేపబిలిటీస్ అన్లాక్ అవుతాయి. P2 లైసెన్స్లో వచ్చే ఒక టాప్ టైర్ ఫీచరే ఈ ప్రివిలేజ్డ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ లేదా పిమ్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది స్టాండింగ్ అడ్మిన్ యాక్సెస్ని పూర్తిగా తీసేస్తుంది. అంటే ఎవ్వరికీ 24/7 అడ్మిన్ పవర్స్ ఉండవు. ఎవరికైనా అడ్మిన్ యాక్సెస్ కావాలంటే వాళ్లు రిక్వెస్ట్ పెట్టి ఎందుకు కావాలో కారణం చెప్పాలి. అప్రూవ్ అయితే కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే ఆ యాక్సెస్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఫీచర్ ఇది. సరే, సిస్టమ్స్ని బిల్డ్ చేశాం, సెక్యూర్ కూడా చేశాం. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. వాటిని ఆపరేట్ చెయ్యాలి కదా.
అంటే మన సిస్టమ్స్ లోపల ఏం జరుగుతోందో క్లియర్గా చూడగలగాలి. దీనికే అబ్జర్వబిలిటీ మరియు మానిటరింగ్ అంటాం. అజూర్ ప్రపంచంలో దీనికోసం లాగ్ అనలిటిక్స్ వాడుతుంటాం. అక్కడ మనం కుస్టో క్వెరీ లాంగ్వేజ్ అంటే కేక్యూఎల్ ఉపయోగించి మన దగ్గరున్న టన్నుల కొద్దీ లాగ్ డేటాని జల్లెడపట్టొచ్చు. ఉదాహరణకి ఈ స్క్రీన్ మీద ఉన్న క్వెరీ చూడండి. ఇది మన వర్క్ స్పేస్లో ఎలాంటి లాగ్ డేటా కలెక్ట్ అవుతుందో కనిపెట్టడానికి చాలా సింపుల్ ఇంకా పవర్ఫుల్ క్వెరీ. రైట్, ఇప్పటిదాకా థియరీ, కాన్సెప్ట్స్ చూశాం. ఇప్పుడు అస్సలు సిసలైన ఫీల్డ్లోకి దిగుదాం. నిజంగా సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలి? కొన్ని ప్రాక్టికల్ రన్ బుక్స్ చూద్దాం. ఇదిగోండి, ఇది ఒక క్లాసిక్ సినారియో. ఒక సర్వీస్ అకస్మాత్తుగా ఆగిపోయింది. కారణమేంటంటే డిస్క్ ఫుల్ అయిపోయింది. ఈ 5 స్టెప్ల రన్ బుక్ సమస్యని ఎలా డయాగ్నోస్ చేసి ఫిక్స్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఫస్ట్ సర్వీస్ స్టేటస్ చెక్ చేయడం, తర్వాత DF-Hతో ఏ పార్టీషన్ ఫుల్ అయిందో చూడటం, ఇలా పెద్ద ఫైల్స్ని కనుక్కొని అనవసరమైనవి తీసేసి సర్వీస్ని రీస్టార్ట్ చేయడం. చాలా ప్రాక్టికల్ ఇది. ఇక మైక్రో సర్వీసెస్ విషయానికొస్తే ఏదైనా సర్వీస్ తేడాగా ప్రవర్తిస్తుంటే మనకు నిజం చెప్పేది లాగ్స్ మాత్రమే. ఈ కమాండ్ చూడండి. ఒక స్పెసిఫిక్ కంటైనర్ యొక్క లాగ్స్ని ఫాలో అవుతూ అందులో ఎర్రర్ అనే పదం కోసం వెతకడం. డీబగింగ్లో ఇది చాలా కీలకమైన మొదటి అడుగు. ఆ లాగ్ అవుట్పుట్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇలాంటి ఎర్రర్స్ కనిపిస్తాయి. పోస్ట్గ్రెస్ ఎక్సెప్షన్, కాలమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ ఎర్రర్ మనకి ఏం చెప్తోంది? అప్లికేషన్ కోడ్కి డేటాబేస్ స్ట్రక్చర్కి మధ్య సింక్ లేదని. బహుశా ఏదైనా మైగ్రేషన్ స్క్రిప్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇలా జరిగుండొచ్చు. సమస్య మూలాల వరకు వెళ్లడానికి లాగ్స్ ఇలాగే హెల్ప్ చేస్తాయి. ఇదంతా మనల్ని ఒక ఆఖరి ఆలోచనకు తీసుకొస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇప్పుడు కోడ్ రూపంలోకి మారుతోంది కదా. మరి ఇలాంటి ఆటోమేటెడ్ ప్రపంచంలో ఒక ఇంజనీర్కి ఉండాల్సిన అత్యంత విలువైన నైపుణ్యం ఏంటి? కొత్త సాఫ్ట్వేర్ రాయడమా, లేక ఇలాంటి సంక్లిష్టమైన సిస్టమ్స్ ఫెయిల్ అయినప్పుడు వాటిని విడదీసి అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోవడమా? బహుశా నిర్మించడం కన్నా అవి ఎందుకు పాడయ్యాయో అర్థం చేసుకునే కళే గొప్పదేమో.